ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. విశ్వ వేదవతి ఇంట్లో కాఫీ తాగి ప్రేమ చేతి మీద కళ్యాణ్ పేరు రాసిన వాళ్ళ గురించి కనుక్కుంటానులే అత్త, నువ్వేం దిగులు పడకు అని అంటూ ఉంటాడు విశ్వ. దాంతో ఎరా నిన్ను నిజంగా నమ్మొచ్చా అని వేదవతి అనుమానంగా అడిగేసరికి మా అమ్మ మీద ఒట్టత్త, నేను మారాను అని అంటాడు విశ్వ. సరే సరే, నిన్నిక్కడెవరైనా చూస్తే పెద్ద రాద్ధాంతం అవుతుంది, ఇక నువ్వు వెళ్ళిపోరా అని అంటుంది వేదవతి కంగారుగా. సరే వెళ్ళొస్తాను, బాయ్ అమూల్య అని చెప్పి వెళ్ళిపోతాడు విశ్వ. వీడు మారినట్లే మా అక్క మా అన్నయ్య కూడా మారితే బాగుండు అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీవల్లి కాళ్ళకు గంతలు కట్టి సర్ప్రైజ్ అంటూ తీసుకుని వెళ్తూ ఉంటారు భాగ్యం, ఇడ్లీ, సుక్కు. కళ్ళు మూసి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారంటే చెప్పరేంటి అని శ్రీవల్లి అనేసరికి, అద్భుతం చూసేటప్పుడు కళ్ళు తెరవాలి, సర్ప్రైజ్ చూసేటప్పుడు కళ్ళు మూయాలి అంటుంది భాగ్యం. అయ్య బాబోయ్, ఏంటా సర్ప్రైజు, కొంపదీసి గుప్త నిధులు ఏమైనా దొరికాయా ఏంటి అంటుంది వల్లి. ఇడ్లీ తినబోతూ రుచి అడగకూడదు, చట్నీ రుబ్బుతూ చెయ్యి నొప్పి అనకూడదు అంటాడు ఇడ్లీ. మీరు ఇట్టా సర్ప్రైజ్ అంటా ఉంటే ఆ సర్ప్రైజ్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్ళూరుతుంది అంటుంది శ్రీవల్లి. ఇప్పుడు నువ్వు ఉవ్విళ్ళూరుతావు, ఆ తర్వాత కత్తులు నూరుతావు అంటుంది సుక్కు. ఏంటి అని వల్లి అనడంతో ఏం లేదులే అంటూ మాట మార్చేస్తూ ఉంటుంది సుక్కు. ఇక ఇంటికి తీసుకుని వెళ్ళి వల్లి కళ్ళకున్న గంతలు తీసేస్తుంది భాగ్యం. ఇది మన రేకుల కొంపే కదా, మరేదో అంతఃపురం లాంటి కోటకొచ్చినట్లు ఇంత బిల్డప్ ఇచ్చారేంటి అంటుంది వల్లి. అప్పుడు సర్ప్రైజ్ అంగపారు అంటూ చింతామణిని చూపిస్తాడు ఇడ్లీ. ఆ క్యారెక్టర్ను ఏదో సీన్లో చూసానే అంటూ ఆలోచిస్తూ ఉంటుంది వల్లి. మర్చిపోతారు, అప్పు తీసుకున్న వాళ్ళు పారిపోవడం సహజం, అప్పు ఇచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకుని వెంటపడడం అంతకన్నా సహజం అంటుంది చింతామణి కోపంగా. ఇక వెంటనే శ్రీవల్లి నవ్వుతూ, చింతామణి అత్తాయి నువ్వా, ఇంతకుముందు నువ్వు తాటిపండులో ఉండేదానివి, ఇప్పుడు గుమ్మడి పండులో మారేసరికి గుర్తుపట్టలేదత్తా అంటుంది శ్రీవల్లి. నువ్వు కూడా యాపిల్ పండులా తయారయ్యావు కదా, మీ అమ్మ మైండ్ సెట్కు నిన్ను మంచి అత్తగారింట్లో పడేస్తే దెబ్బకు నీ జాతకమే మారిపోయిందిగా అంటూ ఉంటుంది చింతామణి. జాతకం మారడం కాదు, జీవితమే తలకిందులే ఎదురుతన్నింది. ఇదిగో ఇట్లాంటి తల్లిదండ్రులు ఉంటే ఏ కూతురు కాపురమైనా ఇలా తగలబడవలసిందే అంటుంది వల్లి కోపంగా. అమ్మడు, బయట వాళ్ల ముందు మన వాళ్ళనిట్ట పొగడకూడదు, దిష్టి తగులుతుంది. చింతామణికి ఇవ్వాల్సిన 6 లక్షలను నీ చేత్తో ఇచ్చేయి అంటూ ఇడ్లీతో డబ్బులు కింద వేయిస్తుంది భాగ్యం. అంత డబ్బు ఒక్కసారిగా చూసి స్పృహ తప్పినట్లుగా చేస్తుంది వల్లి. డబ్బును చూసి షాక్ అవుతుంది వల్లి. ఏంటమ్ముడు అలా కళ్ళు తిరిగి పడిపోయావు అని భాగ్యం అంటుంది. కొంపతీసి నిలతప్పావా ఏంటి అని సుక్కు అడుగుతుంది. ఓసే, నిలతప్పడం కాదు, వీళ్ళిచ్చిన షాక్ దెబ్బకు గుండె గతి తిప్పింది. అవునమ్మా, మిమ్మల్ని ఈడ్చి తన్నినా కూడా 6,000 దొరకవు, మరి ఒకేసారి 6 లక్షలు ఎలా వచ్చాయి అని అడుగుతుంది శ్రీవల్లి. దాంతో వల్లికి అర్థం కాకుండా మాట మార్చేస్తారు భాగ్యం, ఇడ్లీ. అంతా తర్వాత మాట్లాడదామంటూనే వల్లి చేత చింతామణికి డబ్బులు ఇప్పిస్తుంది భాగ్యం. ఆ డబ్బు మొత్తాన్ని అదే ఊరిలో వడ్డీ వ్యాపారం, చిట్టి వ్యాపారం పెడుతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది చింతామణి. ఇక వల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. మరోవైపు క్లాస్ అయిపోగానే బయటికి వస్తూ, ఈ క్షణం నుంచి నువ్వు నాకొద్దు, ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో అని ధీరస్ కోపంగా చెప్పిన మాటలు ప్రేమ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మో, వీడన్నంత పని చేస్తాడు. అత్త, నర్మదా అక్క ఆ రోజు గొడవలో వీడి తప్పేం లేదని చెప్పారు, ఒకసారి మాట్లాడి చూద్దాం అనుకుంటూ ధీరస్ క్యాబ్ కోసం బుక్ చేస్తూ ఉంటుంది ప్రేమ. ధీరస్ క్యాబ్ కనెక్ట్ అవుతుంది అనుకుంటే ఈ వెధవ ఎవరిదో కనెక్ట్ అయ్యిందేంటి అనుకుంటూ క్యాబ్ బుక్ చేస్తూనే అనుకుంటూ ఉంటుంది ప్రేమ. ధీరస్ క్యాబ్ బుక్ అయ్యేంత వరకు బుక్ చేస్తూనే ఉంటాను, క్యాన్సిల్ చేస్తూనే ఉంటాను అనుకుంటూ క్యాబ్ బుక్ చేస్తూనే ఉంటుంది ప్రేమ. చాలాసార్లు బుక్ చేసిన తరువాత చివరకు ధీరజ్ క్యాబ్ బుక్ అవుతుంది. ప్రేమ పేరు చూడగానే బుకింగ్ క్యాన్సిల్ చేస్తాడు ధీరజ్. సచ్చినుడు క్యాన్సిల్ చేశాడేంటి, క్యాజువల్గా క్యాన్సిల్ చేశాడా లేదా నా పేరు చూసి క్యాన్సిల్ చేశాడా అనుకుంటూ మళ్ళీ బుక్ చేస్తుంది. దాంతో మళ్ళీ ధీరజ్ క్యాబ్ బుక్ కావడంతో ధీరజ్ క్యాన్సిల్ చేస్తాడు. కావాలనే క్యాన్సిల్ చేస్తున్నాడంటూ కోపంతో మళ్ళీ బుక్ చేస్తూ ఉంటుంది ప్రేమ. మరోవైపు ప్రేమ ఫోన్లో లో బ్యాటరీ అని చూపిస్తుంది. వెంటనే నర్మదాకు కాల్ చేస్తుంది ప్రేమ. చూసావా అక్క అంటుంది ప్రేమ. నార్మల్ కాల్ చేసి చూసావా అంటే ఎలా చూస్తాను, వీడియో కాల్ చేసి చూస్తాను అంటుంది నర్మదా సరదాగా.
అది కాదక్క, నేను క్యాబ్ బుక్ చేస్తుంటే ధీరజ్ క్యాన్సిల్ చేస్తున్నాడు అంటుంది ప్రేమ. మీ ఆయన నీ మీద అలిగాడు, కాస్త కోపంగా ఉన్నాడు, అర్థం చేసుకోవాలమ్మా. సరే నేను వస్తాను ఉండు, పికప్ చేసుకుంటాను అంటుంది నర్మద. లేదు, వాడే రావాలి, పికప్ చేసుకోవాలి. ఎందుకు పికప్ చేసుకోవడో చూస్తాను అంటుంది ప్రేమ. అబ్బా, ఇద్దరు పంతానికి ఇంటి పేర్లా తయారయ్యారు కదా, సర్లే ఉండు, మీ ఆయనతో నువ్వే డైరెక్ట్గా మాట్లాడు అంటూ ధీరజ్కి ఫోన్ చేస్తుంది నర్మద. ఇక అటు సైడ్ నుంచి ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో మీ ఆవిడ మాట్లాడుతుందట, మాట్లాడు అని నర్మద అనడంతో ఆ రాక్షస్కి ఎందుకు కనెక్ట్ చేసావు వదినా అంటాడు ధీరజ్. ఎందుకంటే ఈ రాక్షసుడు క్యాబ్ క్యాన్సిల్ చేస్తున్నాడు కాబట్టి. ఎందుకురా, ఎందుకు పదే పదే రైడ్ క్యాన్సిల్ చేస్తున్నావు అని అడుగుతుంది ప్రేమ కోపంగా. నా క్యాబ్ నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అంటాడు ధీరజ్. నేను ఎవరినంటే నీ అంటూ ఆగిపోతుంది ప్రేమ. ప్రేమ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ధీరజ్. ప్యాసింజర్ అంటే రెస్పెక్ట్ లేదా? క్యాబ్ బుక్ చేయగానే రావాలని తెలియదా? డబ్బులు సంపాదించి ఇంకో 4 కార్లు కొని ట్రావెల్స్ పెట్టాలని లేదా నీకు? త్వరగా వచ్చేయి అంటుంది ప్రేమ. నేను బలుపు పొగరు ఉన్న వాళ్లకు దూరంగా ఉంటాను, అలాంటి వాళ్లకు నా లైఫ్లోనే కాదు కారులో కూడా ప్లేస్ ఇవ్వను అంటాడు ధీరజ్ పొగరుగా. చూసావా అక్క, ఎంత పొగరుగా మాట్లాడుతున్నావో చూసావా అంటుంది ప్రేమ కోపంగా. సరే ధీరజ్, పాపం ఒక్కదే వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో అంటుంది నర్మద. నేను చాలా తగ్గాను వదినా, కానీ ఒక్కసారి వద్దు అనుకుంటే వాళ్ళ పేరు కూడా తలుచుకోను అంటాడు ధీరజ్ కోపంగా. అవును రావా, సరే ఎలా రావో నేను చూస్తాను, గేట్లు వేస్తున్నారు ఇక్కడ, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే రోడ్డు మీద నిల్చుంటాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది ప్రేమ. ధీరజ్, ఏంటి నువ్వు కూడా? ప్రేమ కాస్త తగ్గిందనుకుంటే నువ్వు కూడా ఏంటి చెప్పు అంటుంది నర్మద. ఏంటి వదిన, అది తగ్గిందా? నీ పెళ్ళాన్ని అనే మాట అనడానికి ఎంత ఇగో చూపిస్తుందో చూడు. ప్యాసింజర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా? 4 డబ్బులు సంపాదించడం తెలియదా అంట. దానిలో టన్నులు బలిపే అలాగే ఉంది వదిన. వాళ్ళ అత్తకు ఉన్నంత పొగరు ఉంది దానికి అంటాడు ధీరజ్. అత్త అంటే ఎవరు? మీ అమ్మ అని అడుగుతుంది నర్మద. అబ్బా, తెలిసి కూడా జోకులు వేస్తావేంటి వదిన? ఆ కంచుకోట్ల భద్రావతి అంటాడు ధీరజ్. సరే కానీ పంతాలకు పోయి దూరం పెంచుకోవడం కరెక్ట్ కాదు, వెళ్ళి పికప్ చేసుకో అంటుంది నర్మద. లేదు వదిన, వెళ్ళను, ఆ రాక్షసుల కొంపలో చాలామంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు వచ్చి పికప్ చేసుకుంటారులే అని ఫోన్ కట్ చేస్తాడు ధీరజ్. అబ్బా, ఇద్దరు ఒకరిని మించినారు మరొకరు ఉన్నారు, ఇద్దరిని ఎలా కలపాలో ఏంటో అనుకుంటూ ఉంటుంది నర్మద. ఇక కోచింగ్ సెంటర్ దగ్గర అందరూ వెళ్ళిపోయినా ప్రేమ మాత్రం అక్కడే కూర్చుంటుంది. రాత్రైనా ప్రేమ ఇంటికి రాకపోవడంతో విశ్వ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంత టైం అయింది, ప్రేమ ఇంకా రాలేదేంటి? ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను, నేనే వస్తాను, నన్ను రావద్దని చెప్పింది, మరి ఇంకా రాలేదేంటి అంటూ ఇంటి బయట నిలబడి టెన్షన్ పడుతూ ఉంటాడు విశ్వ. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భద్రావతి విశ్వాన్ని పిలిచి, ప్రేమ ఇంకా ఇంటికి రాలేదేంటి? నిన్ను వెళ్ళి ప్రేమను తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతుంది భద్రావతి. అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంటే నేనే డ్రాప్ చేసి వచ్చానత్త అంటాడు విశ్వ. బుద్ధుందా నీకు అసలు? అలా డ్రాప్ చేసి ఒక్కదాన్నే వదిలేసి వస్తావా? దగ్గరుండి తీసుకురావాలని తెలియదా అంటూ సీరియస్ అవుతుంది భద్రావతి. అంటే నా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది, నువ్వు వెళ్ళిపో అని ప్రేమ చెప్పిందత్త, అందుకే వచ్చేసాను అంటాడు విశ్వ. ప్రాబ్లం ఏం లేదు కదా అని భద్రావతి అనేసరికి, అయ్యో ఏం లేదత్తా, ఇంతకుముందు ప్రేమతో ఫోన్లో మాట్లాడాను, కావాలంటే ఫ్రెండ్తో మాట్లాడడం అయిపోయాక నేనే ప్రేమను తీసుకుని వస్తాను అంటాడు విశ్వ. ఏరా, ప్రేమ నిజంగానే ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళింది కదా అని అడుగుతుంది భద్రావతి అనుమానంగా. ఒట్టత్త, ప్రామిస్, నీతో అబద్ధం చెప్తానా, అది కూడా ప్రేమ విషయంలో అని విశ్వ అనడంతో భద్రావతి వెళ్ళిపోతుంది. విశ్వ మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఇక మరోవైపు ప్రేమ మాత్రం కోచింగ్ సెంటర్ దగ్గరే కూర్చుని ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ఇంటికి వెళ్తూ సడన్గా ప్రేమ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. దాంతో ఆగిపోతాడు ధీరజ్. ఆ రాక్షసి పంతానికి పట్టుచీర కట్టే టైపు, ఇంటికి వెళ్లకుండా కోచింగ్ సెంటర్ దగ్గరే వెయిట్ చేస్తుందంటావా అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నానని వాడి మనసుకు తెలిస్తే నా మీద వాడికి నిజంగా ప్రేమ ఉంటే వాడు నా కోసం వస్తాడు అని ప్రేమ కూడా అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ అక్కడే ఉంటే అసలే నైట్ అయ్యింది, ఏదైనా ఇబ్బందుల్లో పడుతుందో ఏమో అనుకుంటూ కార్ను కోచింగ్ సెంటర్ వైపు తిప్పుతాడు ధీరజ్. ధీరజ్ రావడం చూసి సంతోషంగా లేచి నిలబడుతుంది ప్రేమ.
నాకు తెలుసురా, నా మీద నీకున్న ప్రేమే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేస్తుందని నాకు తెలుసు అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ప్రేమ. ఏ రాక్షసి, టైం ఎంత అయిందే అంటాడు ధీరజ్ కోపంగా. వాచ్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా అంటుంది ప్రేమ పొగరుగా. నేను టైం తెలుసుకోవడం కోసం అడగట్లేదు, నీకు టైం తెలియట్లేదా అని అడుగుతున్నాను. ఇంత టైం అయినా ఇంటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బుద్ధి లేకుండా అంటాడు ధీరజ్ కోపంగా. తెలియక అడుగుతున్నావా లేక మతిమరుపుతో అడుగుతున్నావా? నువ్వు వచ్చేంత వరకు నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పాను కదా అంటుంది ప్రేమ. నేను రావడం జరగదు అని నేను కూడా చెప్పాను కదా అంటాడు ధీరజ్. మరి ఎందుకు వచ్చావు అని ప్రేమ అడిగేసరికి, నేనేం నీకోసం రాలేదు, పాసింజర్ని దించేసి వెళ్తుంటే నువ్వు కనిపించావు, క్యాజువల్గా వచ్చి ఇంటికి వెళ్ళవేంటి అని అన్నాను అంతే అంటాడు ధీరజ్. అడిగావు కదా, థ్యాంక్స్, వెళ్ళు అంటుంది ప్రేమ. నువ్వు వెళ్ళవా అని ధీరజ్ అనడంతో, నువ్వు దింపవా అంటుంది ప్రేమ. నేను రానని చెప్పాను కదా అని ధీరజ్ అంటాడు. ఇక ఇద్దరూ కూడా పంతంతో కొట్లాడుకుంటూ ఉంటారు. నీ అంతటి నువ్వే అలిగి వెళ్ళిపోయావు, నేను ఎంత బ్రతిమలాడినా రాను అన్నావు, మరి ఇప్పుడేంటి మొండికేస్తున్నావు అంటాడు ధీరజ్. ఒరే సచ్చినోడా, నేనేం కావాలని వెళ్ళలేదురా, నువ్వు నలుగురిలో మాట జారామని వెళ్ళాను. ఆడపిల్లలకు ఆత్మాభిమానం ఉంటుంది అంటుంది ప్రేమ. మగాడిని అహం ఉంటుంది అంటాడు ధీరజ్ పొగరగా. ఆ విషయం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, బస్తాలు బస్తాలుగా ఉందిగా అంటుంది ప్రేమ. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.